జీవన్ జ్యోతి మోడల్ స్కూల్లో ఆడపిల్లల చేత టవల్ డ్యాన్స్ ఒకటి వేయించారు. టవల్ డ్యాన్స్ ఏంటి కొత్తగానా అని అనుకుంటున్నారా? టవల్ని ఇక్కడ దాకా జబ్బల మీద అన్నీ వదిలేసి కింద పైన వదిలేసి లోపల ఏవో లోదుస్తులు వేసి ఆ పిల్లల చేత స్కూల్లో ఒక ప్రోగ్రామ్కి ఈ డ్యాన్స్ వేయించారు. ఎవరన్నా వయసు వచ్చిన ఆడపిల్లలకి అలాంటి డ్యాన్సులు వేయిస్తారండి? స్కూలు యాజమాన్యం అంటే ఉపాధ్యాయులు పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, కానీ ఇలాంటి రికార్డింగ్ డ్యాన్సులు ఆ పిల్లల చేత చేయిస్తారా? ఈ రోజున ఆ స్కూల్ మీద చాలా దుమారం లేస్తుంది. ఆడపిల్లల చేత 8th, 9th, 10th క్లాస్ చదివే వయసు పిల్లల చేత 13, 14, 15 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లల చేత అలాంటి డ్యాన్సులు వేయించారు. ఆ స్కూల్ యానివర్సరీకో ఏమో ఈ ప్రోగ్రామ్ని పెట్టారు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్లో ఇవి రికార్డ్ చేశారు. ఎవరో ఒక అతను సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేయగానే అదంతా దుమారం లేచింది. వయసు వచ్చిన ఆడపిల్లల చేత ఇలాంటి డ్యాన్సులు వేయిస్తారనని అందరూ కూడా ఈ రోజున ఖండిస్తున్నారు. చూడండి, ఇది ఎక్కడో జరిగింది, మనకేం సంబంధం లేదురే, కలకత్తా అంటే మనకేం సంబంధం అని ఇలా ఎవరూ కూడా వదిలేయకూడదు. ఈ రోజున ఆ పిల్లలకి జరగచ్చు, రేపు మన ఇంటి దగ్గర మన స్కూల్లో పిల్లలకి జరగచ్చు. అసలు ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఆడపిల్లల్ని సోషల్ మీడియాలోకి తీసుకురాకండి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలీదు. ఈ రోజున పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి ఈ రకంగా డ్యాన్సులు వేస్తున్నారు. ఎంత చెప్పినా సరే మనలో చాలా మంది వినట్లేదు. ఇప్పుడు ఆ పిల్లలకి తెలీదు, టవల్స్ కట్టేసుకుని డ్యాన్సులు మాత్రం వేసేశారు. రేపొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత లేదంటే ఒక ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఇవే వీడియోలు చూశారనుకోండి, వాళ్ళు ఎంత అవమానపడతారు. చిచ్చి ఏంటి నేను ఇలాంటి పాటకి డ్యాన్స్ వేసానా అని వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళ మనస్తత్వాలు సున్నితంగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఉన్న కుర్రగ్యాంగ్ చూసి నువ్వు ఇలాంటి పాటకి డ్యాన్స్ వేసావా, బట్టలు లేకుండా చేసావా, ఈ వయసులోనే నువ్వు చాలా ఇదిగా ఉన్నావే అని ఆ పిల్లల్ని ఎగతాళి చేశారనుకోండి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. ఈ రోజున ఆ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్కి స్కూల్ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు. చూడండి, ఎవరు పిల్లలైనా ఒకటే. ఆ పిల్లలు ఏంటంటే స్కూల్లో టీచర్లు చెప్పగానే స్టేజ్ మీద డ్యాన్స్ వేసేద్దాంలే సినిమా పాటకని అన్నట్టు పాపం వాళ్ళు ఎగురుకుంటూ డ్యాన్సులు వేసేశారు. వాళ్ళకి ఆ వయసులో తెలియదు, కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు ఈ వీడియోలు ప్రపంచం అంతా చూస్తారు కదా. ఏ భర్త ముందరో ఈ వీడియోలు చూశారనుకోండి, ఏ అత్తగారు ముందరో ఎవరి ముందరన్నా చూశారనుకోండి, కుటుంబ సభ్యుల ముందర, అప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు. మనకు ఇప్పుడు వచ్చే కొత్త సినిమాల్లో ఏదన్నా ఒక సాంగ్ వైరల్ అయిందనుకోండి, వస్తున్నాయి ఫీలింగ్స్ అని అంటూ చిన్న చిన్న పిల్లల చేత పొట్టి పొట్టి బట్టలు వేయించి డ్యాన్సులు వేయించేస్తున్నారు. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత డ్యాన్స్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ముద్దుగా ఏదైనా పిల్లల చేత చక్కగా భరతనాట్యం అనో ఏదైనా కామెడీ సీన్లనో దేవుడి పాటలనో చక్కగా అసభ్యకరంగా లేనివి ఒంటి నిండా బట్టలు ఉన్నవి ఇలాంటి వీడియోలు ఏమన్నా పెట్టారనుకోండి, అవి మనం పెద్దవాళ్ళం అయ్యి ముసలివాళ్ళం అయ్యి వాళ్ళ పిల్లలు చూసినా కూడా ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ అసభ్యకరంగా ఒంటికి టవల్స్ చుట్టి ఆ పిల్లల చేత వయసు వచ్చిన పిల్లల చేత డ్యాన్సులు వేయించారు ఆ స్కూల్ యాజమాన్యం. ఎంత దారుణం అండి. అక్కడ ఉన్న ఉపాధ్యాయులే కావచ్చు, టీచర్లే కావచ్చు, అదే వాళ్ళ పిల్లల చేత ఏ స్కూల్లో అన్నా ఇలా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఈవేళ మనం ఎందుకులే అని ఊరుకుంటే రేపొద్దున అది పాక్కుంటూ మన ఇంటి దాకా కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖండించాలండి. స్కూల్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందా అని అన్నప్పుడు అసలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, అక్కడ వేసే డ్యాన్స్ ఏంటి అనేది ముందుగానే తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ స్కూల్ మీద కేసు పెట్టాలి, మోయించాలి. వీళ్ళు ఏం నేర్పిస్తున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆ డ్యాన్సులు చూస్తే ఎలా అనిపించింది తెలుసా? మీకు చదువు అవ్వకపోతే చక్కగా ఇలా రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోండి, బాగుపడతారని స్కూల్ టీచర్లే ఈ రకంగా నేర్పించారా అని అన్నట్టు ఉంది. అంటే రేపొద్దున వీళ్ళకి చదువు కనుక అవ్వకపోతే ఇలా రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుని బతకాలన్నమాట ఈ అమ్మాయిలని. అంత అసభ్యకరంగా ఉన్నాయి ఆ వీడియోలు. మనకి సంక్రాంతికి జాతరలప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు పెడుతుంటారు చూడండి, స్టేజీల పైన పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అన్నీ చూపించుకుంటూ మగవాళ్ళ మీద పడుతూ చేస్తుంటారు కదా, ఆ రకంగా ఉన్నాయి ఈ డ్యాన్సులు. ఎక్కడైనా స్కూల్ యాజమాన్యం ఇలాంటివి పెడతారండి పిల్లలకి? ఒకరోజు స్కూల్ డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతేనే ఊరుకోరు. జుట్టు విరబోసుకుని వెళ్ళినా, స్కూల్ డ్రెస్ సరిగ్గా వేసుకోకపోయినా, షూలు లేకపోయినా ఇలాంటివి చేస్తేనే ఊరుకోరు. అలాంటి వాళ్ళు పిల్లల చేత ఇలా టవల్ కట్టించి లోదుస్తులు వేయించి అలా స్టేజ్ పైన రికార్డింగ్ డ్యాన్స్ వేయించారని అంటే మరి ఆ స్కూల్ ఎంత గొప్ప స్కూల్లో దీన్ని బట్టే అర్థమవుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువు బాగా చెప్తారని స్కూల్ వాళ్ళకి ఇన్ని లక్షలు కడుతుంటే వాళ్ళు నేర్పించేది ఇదనమాట. అంటే ఆ స్కూల్ యాజమాన్యానికి ఎవ్వరికి కూడా ఇది తప్పు అని వాళ్ళకి అనిపించలేదని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ అంత పెద్ద స్కూల్, అంతమంది టీచర్లు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, అందరూ చూస్తుంటారు. ఎవడ్రవాడు పిల్లల చేత ఇలాంటి డ్యాన్సులు వేయించాడని అసలు అక్కడే పెట్టి కొట్టాలి వాడిని, ఆ ప్రోగ్రాం పెట్టిన వాడిని. ఎప్పుడు చెప్తూ ఉంటాం, పిల్లల్ని అసలు సోషల్ మీడియాలోకి పొట్టి పొట్టి బట్టలు వేసి మాత్రం డ్యాన్సులు వేయించకండి. రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలీదు. ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వీడియోలు మొత్తం ప్రపంచం అంతా చక్కర్లు కొడతాయి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాటిని చూసి ఫీల్ అయ్యారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? చక్కగా పిల్లలకి ఎవరైనా సరే పద్ధతి అనేది నేర్పించండి. ఇప్పుడు అందరూ మోడర్న్గా ఉన్నారు, ఇవేమీ తప్పు కాదని ఇలాంటివి మాత్రం చేయకండి. ఇప్పుడు ఆ పిల్లలకి పాపం తెలియక ఆ టీచర్లు ఏం చెప్తే అది చేసేశారు. కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళందరూ ఎన్ని మాటలు తిడుతున్నారు.
వాళ్ళు పాపం అవమానమే కదా, పరువు పోయినట్టే కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతారు కదా. స్కూల్లో అయినా సరే యాజమాన్యం పిల్లలకి నేర్పించేటప్పుడు చూసుకోవాలి, మనం నేర్పించే డ్రెస్ సెన్స్ అవన్నీ బాగున్నాయా లేదా, ఎవరన్నా చూసి తప్పు పడతారా, పిల్లల చేత ఇలాంటి డ్యాన్సులు వేయించడం కరెక్టా కాదని 1కి 4 సార్లు ఇలాంటివన్నీ ఆలోచించుకుని స్టేజ్ పైన చేయించాలి. ఇప్పుడు మరి ఆ స్కూల్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇదైతే సోషల్ మీడియాలో ఈ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ముందు ఇక్కడ పిల్లలు పరువు పోయింది, పిల్లలు అవమానపడే పరిస్థితి, పిల్లలను చూసి తల్లిదండ్రులు కూడా అవమానపడే పరిస్థితి. అంటే సొసైటీలో ఇలాంటి దరిద్రపు గుట్టి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తే పాపం నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ పిల్లలకి పాపం తెలియక టీచర్లు చేయమన్నారని చేసేసినట్టున్నారు. దానివల్ల ఎంత నష్టం అనేది కూడా వాళ్ళకి ఇప్పుడు తెలియదు. అలాంటి దరిద్రపు గుట్టి స్కూళ్ళు కూడా ఉన్నాయన్నమాట మన సొసైటీలో. ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.